అని చెప్పి చార్జ్ చెప్పడం జరిగింది సార్. ఇక్కడ రెయిన్బో స్కూల్లో అక్కడ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా అంటే ఇది మన రూరల్ ఏరియాలో మన బాన్స్వాడ పరివాహక ప్రాంతంలో అలాంటి కాన్సెప్ట్తో ఒక స్కూల్ని రన్ చేయాలి. ఇక్కడ కూడా మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి, ఈ నెల లోపల కూడా మట్టిలో మాణిక్యాలు ఉన్నాయని చెప్పి కాన్సెప్ట్తో అక్కడ పక్కకి ఇంకో స్కూల్ ఉంది మనకు నెమ్లీలో, ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. తర్వాత అది ప్రపోజల్ ఏం లేకపోతే మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ స్కూల్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది 2016 ఎండింగ్లో. సో 2017లో ఒక కొత్త మొలక అనేది మళ్ళీ మొలవడం జరిగింది ఇక్కడ. అదే వెంకట సాయి పేరు అదే, కానీ కొత్త కాన్సెప్ట్. అంతకుముందు ఉన్నటువంటి కాన్సెప్ట్ వేరు. అంటే జనరల్గా చెప్తున్నా, ఇక్కడ ఎవరిని కించపరిచేది ఏం లేదు కానీ, సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉందన్నది అందరికీ తెలుసు. సో ప్లెయిన్ సబ్జెక్ట్స్ చెప్తున్నామా, మామ పంతులు అంటాడు చూడు, మామ అనుకోండి, అలా సబ్జెక్ట్స్ చెప్తున్నాం వెళ్ళిపోతున్నాం. లైఫ్ స్కిల్స్ ఎవరు నేర్పించట్లేరు, సెల్ఫ్ లెర్నింగ్ ఎవరు నేర్పించట్లేరు, అర్థమవుతుందా? స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎవరు నేర్పించట్లేదు. ఫొటోస్కి వీడియోస్కి ప్రమోషన్స్కి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో. మరి అలాంటి సిస్టమ్ను పక్కన పెట్టేసి ఒక కొత్త కాన్సెప్ట్తో నువ్వు ఫస్ట్ మనిషివి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్, నువ్వు మనిషివి అని తెలుసుకోవాలి. టీచర్ కానీ, స్టూడెంట్ కానీ, పేరెంట్ కానీ, ఇంకెవరైనా ఇన్ఛార్జ్ కానీ, ప్రిన్సిపాల్ కానీ, ఎవరైనా సరే అనేటువంటి విధానంతో సార్ ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా సక్సెస్ కావడం జరిగింది. 17-18లో 750 అట్మోస్ట్, లాస్ట్కి మిగిలింది 720 స్ట్రెంత్, లాస్ట్కి 712 ఎగ్జాక్ట్ ఫిగర్ 712 మిగిలింది ఇక్కడ 17-18లో. నెక్స్ట్ ఇయర్ చిన్న చిన్న ఇష్యూస్ పక్కన పెట్టేస్తే ఎగ్జాక్ట్గా 620, సేమ్ అదే. మళ్ళీ మనము 1920లో కూడా సేమ్ స్ట్రెంత్ని మెయింటైన్ చేసుకోవడం జరిగింది. బ్యాడ్ లక్, కాలము కర్మకు మించేవారు కాదు మనం అందరం. సో అది అందరికి వచ్చింది, ప్రపంచానికి ఒక ఎత్తు అయితే మనకి ఇంకొక ఎత్తు అది కోవిడ్ అనేది, కరోనా అనేది. సో మళ్ళీ ఏమంటాం మనం, సైమన్ గో బ్యాక్ లాగా బ్యాక్ సైడ్ వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ కంప్లీట్గా ఆఫ్టర్ కోవిడ్ ఇక నాకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే రియల్గా నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఈరోజు అంతా కూడా నేను చెప్పేదంతా కూడా ఏదో వేరే మాట్లాడినట్టు, రాజకీయ నాయకులు చెప్పినట్టు నేను చెప్పట్లేను. నేను రియల్ ఫీల్తో చెప్తున్నా, అర్థం చేసుకోండి. సో కంప్లీట్గా నాకు చెప్పడం జరిగింది. ఫోన్లలో మానిటరింగ్ చేయడం జరిగింది నన్ను. నాకు మంచిగా శ్వేత మేడం ఆఫీస్ ఇన్ఛార్జ్ కానీ, సీనియర్ టీచర్స్ పోచే సార్ కానీ, ఇక్కడ మన సోషల్ లెజెండ్ మన శ్వేత మేడం కావచ్చు, సీత కానీ, చాలామంది పేర్లు అంటే మిస్ అయితే మళ్ళీ క్షమించండి. అందరూ కూడా మంచిగా సపోర్ట్ జరిగింది. సాయిల్ సారు ఎస్పెషల్లీ అనేక రకాలుగా మంచిగా సపోర్ట్ చేయడం జరిగింది. ఒక మంచి కొలిక్ వచ్చింది 220-225 నుంచి మళ్ళీ మనం మళ్ళీ 520కి రావడం జరిగింది. నిలదొక్కున్నాం. నిజం చెప్పాలంటే మనము సక్సెస్ అయినాం, బాధపడే అవసరం లేదు. ఎందుకంటే ఇంత కోవిడ్లో కూడా మనం 520కి వెళ్ళినాం, అది సార్ పుణ్యమే. సార్ కాన్సెప్ట్ జస్ట్ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంతే, మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మాకేం క్రెడిబిలిటీ లేదు ఇక్కడ, రియల్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక మార్గదర్శనం, ఒక గైడ్లైన్స్, ఇలా నడవాలరా బాబు, ఇక్కడ పూలు ఉన్నాయి, అటు నుంచి నడిస్తే ముళ్ళు వస్తాయి, అక్కడ బురద ఉంది, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, అటు వద్దురా అని చెప్పిండు. మేము అదే దారిలో నడవడానికి ప్రయత్నం చేసినాం. సారీ సార్, మీ ప్రాజెక్ట్స్లో నా నుంచి కానీ, మా ఇన్ఛార్జెస్ నుంచి కానీ, మా ఫ్యాకల్టీ నుంచి కానీ, పేరెంట్ కానీ, పిల్లల నుంచి ఏమైనా ఉంటే రియల్లీ సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏమైనా జరిగి ఉండొచ్చు, మేబీ క్షమించండి. ఈ సందర్భంగా నేను చెప్తున్నా. సో మనకు ఒక ప్రేయర్ అనేది మీకు ఐడియా ఉంది అసలు? హైదరాబాద్ స్కూల్ నుంచి వచ్చారు చాలామంది. ఇక్కడ హైదరాబాద్లో అభినవ్ గౌడ్ గాడు, చాలామంది స్కూల్ హైదరాబాద్ నుంచి కూడా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు, దీపాలి అండ్ గణేష్, ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఏందమ్మా, వాస్తవమా కదా? సో మరి అక్కడ సింపుల్గా ఒక ప్రైమరీకి 5 సబ్జెక్టులు, ఇక్కడ 6th, 7th వాళ్ళకి 6 సబ్జెక్ట్స్, 8th, 9th, 10th వాళ్ళకి 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందరికి తెలిసిన విషయం అది SCRT సిలబస్లో. సో ఆ సిలబస్ని కంప్లీట్గా రన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు నిజం చెప్పాలంటే. మరి ఇక ప్రేయర్ ప్రేడ్ కాన్సెప్ట్ అనేది నాకు కూడా రియల్గా ఐడియా లేదు, రియల్ చెప్తున్నా, నాకు కూడా ఐడియా లేదు. నేను ఇంతకుముందు శిశు మందిర్లో పనిచేసినాము, ఒక 3-4 years నేను శిశు మందిర్లో పనిచేసినాము. అక్కడ నేను కొంచెం మంచిగా తయారైనా, కొంచెమే, అది కూడా చెప్తున్నాను, కొద్దిగా ఒక 30%, 40% మంచిలాగా ఉన్నాను నేను ఈరోజు. ఎందుకంటే అక్కడ కాన్సెప్ట్ నాకు నచ్చడం జరిగింది. కొంచెం ఎమోషనల్స్ కానీ ఏది కానీ అంటే పర్సనల్ లైఫ్ పరంగా కొంచెం మారడం జరిగింది. సార్ ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ రన్ చేసరికి మా ఫ్రెండ్ కూడా వచ్చింది, అన్న నువ్వు ఇక్కడ పని చేయి, బాగుంటుంది ఫ్యూచరు,
అచ్చయ్య అని చెప్పిండు. సారు మాకు అంతకుముందు ఒక్కసారి పరిచయము, మేము అక్కడ కాలేజ్ రన్ చేస్తుండే, మీ వివేక మన విజ్ఞాన్ కాలేజ్ అని చెప్పేసి ఒక బాన్స్వాళ్ళ కాలేజ్ ఉండే, మేము మా ఫ్రెండ్స్ ఇద్దరం రన్ చేసినాం. అందులో మేము నష్టపోయినాం. సార్ ఇక్కడ కొంచెం నష్టపోయినట్టుగా మేము అక్కడ కొద్దిగా నష్టపోవడం జరిగింది. యాక్చువల్ అయితే ఈ డిస్టెన్స్ కోర్స్ కోసం అని చెప్పేసి మేము కాకతీయ బోర్డు ఉందంటే మేము అక్కడికి వెళ్ళడం, ఎంట్రన్స్ చెప్పాలన్నా నిజంగా చెప్తున్నా, సేమ్ రజనీకాంత్ లాగానే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఫస్ట్ టైం నేను అంటే మీట్ అయినప్పుడు అంటే ఓపెన్ హార్ట్గా చెప్తున్నా, నేను సింపుల్గా టీ షర్ట్ మీద ఉన్నాడు సార్, సింపుల్గా టీ షర్ట్ పన్నాడు. ఎవరో అనుకున్నాను, నిజం చెప్తున్నా, ఎవరో మామూలుగా ఫ్యాకల్టీ కావచ్చు అనుకున్నాను నేను యాక్చువల్గా చెప్పాలంటే. మళ్ళీ ఇక మా ఫ్రెండ్ వచ్చిండు, నేను ఒక నలుగురం కార్లో వెళ్ళినాం. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్ కార్లో పోవాలా అని చెప్పేసి మేము అనుకున్నాం. యాక్చువల్గా కార్పొరేట్ స్కూల్ ఏమో పెద్ద స్కూల్, 3 acres క్యాంపస్, అది కూడా 3 acres క్యాంపసే. మరి కార్లో పోతే బాగుంటుందేమో అని చెప్పి మళ్ళీ మనిషికి పైసలు వేసుకొని డీజిల్ పోసుకొని మళ్ళీ పోయినాం. అంటే సిస్టమ్ చెప్తున్నా ఏం జరిగింది, వాట్ ఈజ్ అనేది ప్రాసెస్ చెప్తున్నా. అక్కడ స్థిర సార్ని పరిచయం చేసేసరికి ఇతనే సార్ మా ఎండి ఇక్కడ సురేష్ బాబు సార్ అనేసరికి నేను మనసులో అనుకున్నాను, కారుని తీసుకొచ్చిన బాబు ఎవరోసరంగా అనుకున్నాను. అంటే అట్లా తీసుకోవద్దు, మళ్ళీ ఆ రకంగా తీసుకోవద్దు మళ్ళీ ఇక్కడ. అంటే సెన్స్ అర్థం చేసుకున్నా, వాయిస్ సెన్స్ అర్థం చేసుకోమని చెప్తున్నాను. చాలా సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తాడు, చాలా సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తాడు. పరిచయం చేస్తేనే అర్థమైంది మాకు సార్ ఎండి అని. మాట్లాడుతూ ఉంటే తెలుస్తుంది మాకు అసలు ఏందనేది. ఒక 1 hour స్పెండ్ చేసినాం సార్తో, ఒక 1 hour స్పెండ్ చేస్తే మాట్లాడుతూ ఉంటే అర్థమైంది వాట్ ఈజ్ సురేష్ బాబు అని. నేను అనుకునేది రాంగ్, నా మనసుకు నేనే క్షమాపణ చెప్పుకున్నాను నిజంగా చెప్పాలంటే. ఆ రోజు చాలా అండర్ ఎస్టిమేట్ చేసినాం సార్ని, చాలా తప్పిది. అంటే మనిషిని ముఖం చూసో డ్రెస్సుని చూసో అదే ఎస్టిమేషన్ వేయొద్దని ఆ రోజు ఫిక్స్ అయినా, గట్టిగా ఫిక్స్ అయినా, ఏదో చెప్తున్నా, జోక్ కాదు. అంటే మాట్లాడుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది, రిలేషన్ బాండ్ చేస్తూ ఉంటే ఒక వ్యక్తి గురించి మనకు అర్థమవుతుంది. అదే కాన్సెప్ట్ మనం ఈరోజు రన్ చేస్తున్నాం నిజం చెప్పాలంటే. కాకపోతే ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ సిస్టంలో, మార్కెట్ సిస్టంలో తప్పవు కొన్ని, కాబట్టి మనం మెయింటైన్ చేయాల్సిందే. అర్థమవుతుందా? సో మరి ఇక్కడికి రావడం జరిగింది, మనం కూడా ఇక్కడ సక్సెస్ అయినాం. సక్సెస్ ఏం కాకపోవడం కావచ్చు, చెప్పా ఇంతకుముందు, కాలం కర్మను మించినటువంటి పరిస్థితులు మనకు కాలం మీన్స్ కర్మ ఉన్నారు. టీచర్ కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళు ఎక్కడైనా చేస్తారు ప్రపంచంలో, నేను 100% గ్యారంటీ ఇస్తున్నదండి. వెంకటి సాయిలో అంటే ఇప్పటివరకు నేను చెప్పేది, ఫర్దర్ నేను చెప్పలేను. ఇప్పుడు 24-25 అకాడమిక్ ఇయర్ వరకు, ఏప్రిల్ 23rd వరకు మనం నేర్చుకున్నటువంటిది ఏదైతే ఉన్నదో అది మనకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. అది నమ్మండి గట్టిగా అందరూ కూడా. 100% షూర్. నేను బాండ్ పేపర్ మీద రాసేయమంటే కూడా రాసిస్తాను మీకు కావాలంటే. ఎందుకంటే ఇక్కడ పని చేస్తే ఎక్కడైనా పని చేయొచ్చు మనం. ఏ కార్పొరేట్ అలా అయినా పని చేయొచ్చు, ఇంకో ఇంటర్నేషనల్ స్కూల్ అయినా పని చేయొచ్చు, ఏ స్కూల్ అయినా మనం పని చేయొచ్చు. అంత కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది, అంత హార్డ్ వర్క్ ఇక్కడ ఉంటుంది. అర్థమవుతుందా? ఎక్కడైనా పని చేయొచ్చు మనం. డబ్బులు సంపాదిస్తారా, సంపాదించుకోవచ్చు. కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారా, ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అన్నీ ఎమోషనల్ బ్యాలెన్స్ అని చెప్పి, ఎమోషనల్ అండర్స్టాండింగ్, ఎమోషనల్ బ్యాలెన్స్, స్ట్రెస్ రిలీజింగ్, ఈ 3 మెయిన్ కదా మనకి మనిషికి. ఎసార్లో చెప్ప ఎమోషనల్గా కామ్ డౌన్ అయినప్పుడే ఏ పనైనా మనం చేయవచ్చు. ఇది మీ లైఫ్లో